అప్పులపై మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? అసలు ఆమె గవర్నమెంట్ ఎవరున్నారా? నువ్వు ఎందుకంత మీ పార్టీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నావు? కేటీఆర్, నిర్మలా సీతారామన్ గారు ఎవరు అడిగిన క్వశ్చన్? రేణుకా చౌదరి గారు క్వశ్చన్ అడిగింది. రాజ్యసభ ఎంపీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని 2 రోజుల క్రితం జరిగిన లోక్సభ సెషన్లో క్వశ్చన్ అడిగింది. ఈ తెలంగాణ అప్పుల పరిస్థితి ఏంటి అని అడిగితే, అంటే ఏదో ఒక దాని గురించి క్వశ్చన్ అడిగితే ఆమె మొత్తం అంతా చిట్టా అంతా విప్పి 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రము 7 లక్షల కోట్ల అప్పుల్లోకి పోయిందని ఆమె మొత్తం లెక్క అంతా చదువుకుంటూ వచ్చింది. మరి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎప్పుడుంది? 2014లో కేసీఆర్ చేతులు పెట్టేటప్పుడు ఉన్నది. ఇప్పుడు ఆయన కొడుక్కి కోపం వచ్చింది. అప్పులపై మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని. వాళ్ళకి నైతిక హక్కు లేకపోవచ్చు, మరి నువ్వు చేసిన పనికి నువ్వు ఆన్సర్ చెప్పు కదా. మరి నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, గురుకులాల గురించి మాట్లాడుతున్నావు. నిన్న చూసిన అసలు ఈ 10 ఏళ్ళుగా గురుకులాలను నాశనం చేసింది ఎవడు? మరి మీకుందా నైతిక హక్కు? మిస్టర్ కేటీఆర్, మీకుందా నైతిక హక్కు? ఇవాళ రైతులు భూసేకరణ గురించి మాట్లాడుతున్నావు, లగచర్లకు పోయి గొడవ చేస్తున్నావు. మీకుందా నైతిక హక్కు? వేలాది మంది రైతులని గ్రామాలు లేపేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు కదా. కాళేశ్వరం ప్యాకేజీలో భాగంగా ఫార్మాసిటీ పేరుతో 15,000 ఎకరాలు, ఇంకా చాలా విషయాల్లో అసైన్డ్ భూములను కొల్లగొట్టినావు కదా. మరి నీకుందా నైతిక హక్కు? ఈ గవర్నమెంట్ విమర్శించే హక్కు నీకు చెప్పాలి. ఈ విషయాల్లో కూడా మీ నోటి నుంచి ఆన్సర్ రావాలా. ఒకరిని అంటున్నావు నీకు నైతిక హక్కు ఉందా అని, మరి నువ్వు మాట్లాడుతున్న వాటి మీద నీకు నైతిక హక్కు ఉన్నదా? అనవసరంగా మళ్ళీ ఇజ్జత్ తీసి పార్టీని దిక్కించడం తప్ప ఇంకొకటి ఏముంది ఇలా. కేంద్ర ఆర్థిక మంత్రిపై కేటీఆర్ మండిపాటు. గత బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రమే అని స్పష్టీకరణ. 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ మిగులు రాష్ట్రమే అట. నిర్మలా సీతారామన్కు బహిరంగ లేఖ. మరి ఆ మిగులు రాష్ట్రం ఎట్లనో 16,000 కోట్ల మిగులు రాష్ట్రంగా అంత బడ్జెట్తో మీ చేతిలో పెడితే ఇప్పుడు పరిస్థితి ఏందో చెప్పరాదు. మిగులు రాష్ట్రం ఎట్లనో 16,000 కోట్లని 32,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలో పెట్టినవా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 14 మంది ప్రధానమంత్రులు 65 సంవత్సరాల్లో 56 లక్షల కోట్ల అప్పులు చేస్తే 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల్లోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ 125 లక్షల కోట్ల అప్పు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వాస్తవమే నువ్వు చెప్పేది? అంటే నువ్వు వాళ్ళ హక్కు గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీకున్న నైతిక హక్కు ఏందని మేము అడుగుతున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏముండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు కూడా అదే అప్పులు చేస్తున్నారు. అంటే ఇది పొలిటికల్గా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఏం ప్రజలకు పనికొచ్చేటోళ్ళ మీరంతా? ఇంత భారీగా అప్పులు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన మండిపడ్డారు. ఆంధ్రాలో విలీనం చేసినప్పుడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమే అని స్పష్టం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ దాదాపు 70,000 కోట్ల అప్పున్నది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగానే కాంగ్రెస్కు అప్పచెప్పినట్టుగా చెప్పారు. అంటే ఇప్పుడు 70,000 కోట్ల అప్పు 2014లోనే మా ఉన్నదని చెప్తున్నాడు. మరి నువ్వు కాంగ్రెస్కి అప్పచెప్పినప్పుడు అట అప్పులు లేవట, మిగులు రాష్ట్రంగా ఉందట. జర్రేమన్నా సోయి తెచ్చుకొని కరెక్ట్గా మాట్లాడు. ఏదో మత్తులో ఉన్నట్టుగా మాట్లాడకు. యాక్యురేట్ లెక్కలతో మాట్లాడితే కొంచెం అర్థం ఉంటుంది. ఈయన అటు ఇటు పోయి మళ్ళీ పార్టీని ఇరికించడం తప్ప ఏం లేదు. ఇలా బీజేపీని ప్రజలు క్షమించారట. మీ అప్పులన్నీ కార్పొరేట్ కంపెనీల రుణాల మాఫీ కోసమే. ప్రతి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం. ఎన్డీఏ 10 సంవత్సరాల్లో 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలి. నిర్మలా సీతారామన్కు కేటీఆర్ బహిరంగ లేఖ. ఇప్పుడు ఆడ క్వశ్చన్ అడిగింది రేణుకా చౌదరి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ. నిర్మలా సీతారామన్ తర్వాత కౌంటర్ ఇచ్చింది రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. అసలు బీఆర్ఎస్లో అడిగిన వాళ్ళు లేరా, చేసిన వాళ్ళు లేరా? నీకెందుకు ఇబ్బంది అవుతుంది? రాష్ట్రం అప్పుల కుప్ప అయిందనా? నువ్వు మాట్లాడి పార్టీకి ఏమన్నా ఉపయోగపడదాని దగ్గర మాట్లాడవచ్చు కదా. అనవసరంగా మాట్లాడి ఇజ్జతేం తీసుకుంటావు? నువ్వు మాట్లాడింది కరెక్టే కావచ్చు. మీరు అప్పులు చేసిరు, అక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేసిరు, కాదనట్లేదు. కానీ నీకేం అర్హత ఉన్నది? నువ్వు కార్పొరేట్ కంపెనీల గురించి మాట్లాడుతున్నావు. ఎట్లొచ్చే మెగా కృష్ణారెడ్డి, ఎట్లొచ్చే రామేశ్వరరావు, ఎట్లొచ్చే హెటిరో, ఎట్లొచ్చే అరబిందో, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలు కావా? భూములన్నీ వాళ్ళకి కట్టబెట్టలేదా?